హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఇంట్లో అన్నం మిగిలిన లేదంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడిగా తినాలనిపించినా ఇలా ఒక్కసారైతే మీరు టమాటా పులావ్ అన్నది చేసుకోండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారన్నమాట. దీనికోసం ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి అలాగే 2 స్పూన్ల ఆయిల్ అయితే హీట్ చేసుకోండి. ఇందులో అయితే మీరు ఒక చిన్న దాల్చిన చెక్క అలాగే 2 లవంగాలు, 2 యాలకులు, ఒక అర స్పూను సాజీర అయితే వేసుకొని ఇవన్నీ కూడా మీరు మంచి సువాసన వచ్చేంత వరకు కూడా వేయించుకోండి. ఇలా మీరు చిన్న మంట మీద అయితే వేయించుకోండి. తర్వాత మీరు ఒక మీడియం సైజు ఆనియన్ అయితే ఇలా చీలికలుగా కట్ చేసుకొని అవి కూడా వేసి వేయించుకోండి. ఇవైతే మీరు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ ఆనియన్స్‌ని అయితే వేయించుకోండి. ఇప్పుడైతే మీరు ఒక స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని వేయించుకోండి. ఇదైతే ఫ్రెష్‌గా ఉన్నదైతే మంచి స్మెల్ వస్తూ ఉంటదండి. ఇప్పుడైతే మీరు 2 టమోటాలనైతే తీసుకొని పేస్ట్ చేసుకోండి. మీరు టమోటా ప్యూరీ అంటాం కదా! అది ఉన్నా సరే మీకు తయారు చేసి పెట్టుకున్నది. లేదంటే మీరు టమాటా పేస్ట్‌నైనా యాడ్ చేసుకోవచ్చన్నమాట. సో, అదైతే యాడ్ చేసుకొని కాసేపయితే ఇలాగా అంటే ఒక 2, 3 మినిట్స్ అయితే చిన్న మంటపై అయితే దాన్నలా మగ్గనివ్వండి. మీరిప్పుడు ఇందులో మీ రుచికి తగ్గట్టుగా 1 స్పూన్ సాల్ట్ అలాగే 1 స్పూన్ కారం, అర స్పూన్ ధనియాల పౌడర్, అర స్పూన్ గరం మసాలానైతే యాడ్ చేసుకొని నూనె పైకి తేలేంత వరకు కూడా ఇలా కాసేపు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మీరైతే ఇప్పుడు పెద్ద సైజు టమాటానైతే ముక్కలుగా కట్ చేసుకోండి. లేదంటే 2 టమాటాలను తీసుకున్నా పర్లేదు. సో, ఈ టమాటా ముక్కలను వేసి పచ్చి వాసన పోయేంత వరకు కూడా మీరు చిన్న మంటపై అయితే స్టవ్‌ని అలా ఉంచి మగ్గనివ్వండి. చూడండి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గినియి కదా! మీరైతే ఫైనల్‌గా ఇక రైస్‌నైతే వేసుకోండి. మీరు బాస్మతి రైస్‌ని వేసుకోవచ్చు. లేదంటే మీరు ఇంట్లో వండిన రైస్‌నైనా వేసుకోవచ్చన్నమాట. చూడండి ఇప్పుడైతే మీరు దీన్ని బాగా కలుపుకొని టోస్ట్ చేసుకుంటే సరిపోద్దండి. చాలా టేస్టీగా అనిపిస్తది వేడి వేడిగా తింటే. చూసారు కదా! ఎంతో సింపుల్‌గా రెడీ అయిపోయే టమాటా పులావ్. సో, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.